1901లో క్లార్ లాన్స్టీనర్ అనే ఈయన బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టాడు. కానీ రక్తాన్ని ఎలా గడ్డకట్టకుండా స్టోర్ చేయాలో ఇతను కనిపెట్టలేకపోయాడు. దానివల్ల ఒక వ్యక్తికి రక్తం ఎక్కించాలంటే ఎక్కించే వ్యక్తి, తీసుకునే వ్యక్తి ఇద్దరూ పక్కపక్కనే ఉండాల్సి వచ్చేది. అప్పుడు మాత్రమే ఒకరి బాడీలో నుండి ఇంకొకరి బాడీలోకి రక్తం ఎక్కించడానికి డైరెక్ట్గా వీలయ్యేది. ఇలా ఎక్కించే బదులు రక్తాన్ని ఒక బాటిల్లో నిల్వ ఉంచి కావలసినప్పుడు యూజ్ చేయొచ్చు కదా అని మీరు నన్ను అడగవచ్చు. కానీ అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మన రక్తానికి ఒక క్వాలిటీ ఉంది. అది శరీరం నుండి బయటికి వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా స్టోర్ చేసి ఉంచాలన్నా 2 నుంచి 8 నిమిషాల్లోపు అది గడ్డకట్టుకుపోతుంది. అలా గడ్డకట్టిన రక్తాన్ని మరో వ్యక్తికి ఎక్కించడం ఇంపాసిబుల్. అందుకే ఆ కాలంలో ఒకరి రక్తం ఎక్కించాల్సి ఉంటే ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి ఇద్దరు పక్కపక్కనే ఉండాల్సి ఉండేది. అది పాసిబుల్ అయ్యేది. ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టారు ఒక వ్యక్తి. ఈయన పేరు రిచర్డ్ లూయిసన్. రక్తం గడ్డకట్టకుండా ఎలా స్టోర్ చేయాలి అనే దానిపై ఈయన చాలా రోజులు పరిశోధనలు జరిపారు. చివరికి ప్రతి 100 ml రక్తంలో 4% సోడియం సిట్రేట్ని కలపడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుందని ఈయన కనిపెట్టాడు. మీలో ఎవరైనా బ్లడ్ డొనేట్ చేసి ఉంటే మీకు ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది. మీరు రక్తం ఇచ్చే బాటిల్లో ముందుగానే సోడియం సిట్రేట్ని ఫిల్ చేసి ఉంచుతారు. దీనివల్ల బ్లడ్ కొన్ని రోజుల పాటు గడ్డకట్టకుండా ఉంటుంది. ఈయనే కనుక ఆ టైంలో రక్తాన్ని గడ్డకట్టకుండా ఉండే పద్ధతిని కనిపెట్టుకుపోయిండే ఇప్పుడు బ్లడ్ బ్యాంకులు అసలు కనిపించేవే కాదు. రక్తాన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసి ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్ళడం కుదిరేది కాదు. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఎక్కడో ఎవరో ఇచ్చిన రక్తం కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి మనకు కావాల్సిన ప్లేస్లో కావాల్సిన టైంకి దొరుకుతుందంటే దానికి కారణం ఈయనే కనుక ఈ పద్ధతిని కనిపెట్టుకుపోయి ఉండిపోతే ఎన్నో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. Thank you for watching.